హాయ్ పీపర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. జగన్తో సహా ఇంతమంది అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాల విషయం ఏంటి అంటే నామినేషన్ల ప్రక్రియ. ఎన్నికల సందర్భంగా నామినేషన్ అనేది చాలా ప్రాముఖ్యతతో సంతరించుకుంది. ఎందుకంటే ఈ నామినేషన్ పత్రాలు ఉంటాయి చూశారు, ఆ పత్రాలు ఫిలప్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అంశం కూడా ఫిలప్ చేయాలి. అదేవిధంగా వాస్తవాలను మాత్రమే అక్కడ రాయాలి. మరి అటువంటి క్రమంలో ఈ నామినేషన్ పత్రాలలో అఫిడవిట్ సమర్పించేటప్పుడు ఏదైనా సరే అందులో అబద్ధాలు కానీ లేదా ఉన్నాయి లేకపోవడం కానీ లేని ఉన్నట్టుగా కానీ రాస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆ నామినేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సాక్షాత్తు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉందేమో అన్నట్లుగా ఉంది. ఏంటి అంటే మన 25వ తేదీతో నామినేషన్లు ఆఖరి తేదీ అయిపోయింది కదా. 26వ తారీఖునేమో స్క్రూట్నీ. సో స్క్రూట్నీ అంటే అసలు ఈ నామినేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూస్తారు. ఏమైనా ఫిల్టర్ చేయాలంటే ఏమైనా సరే సరిగ్గా చేయకపోతే అవి రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటి అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు చాలా మంది చాలా అసెంబ్లీ స్థానాలలో ఆ యొక్క వైసీపీ అభ్యర్థులు ఏదైతే నామినేషన్లు దాఖలు చేశారో అఫిడవిట్ సబ్మిట్ చేశారో వాటిపైన అభ్యంతరాలను తెలియజేశారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నామినేషన్ పెట్టిన అఫిడవిట్ పైన కూడా అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బీటెక్ రవి గారు కూడా తన అభ్యంతరాలను తెలియజేశారు. ఏంటి అంటే ముఖ్యంగా ఏదైతే అఫిడవిట్ లో రూపొందించవలసిన అంశాలు ఏంటి అంటే మీ ఆస్తులు ఎంత, మీ ఆదాయం ఎంత, అప్పులు ఎంత, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులు ఎంత, అవన్నీ కూడా వివరాలు సమర్పించవలసిన అవసరం ఉంది. దాంతో పాటుగా మీ నేర చరిత్ర ఏమైనా ఉందా, కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, క్లియర్ అయిపోయినాయా, పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రూపొందించాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తనకు కానీ తనకున్న కుటుంబ సభ్యులకు కానీ ఉన్న ఆస్తుల విలువ సుమారుగా 770 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సబ్మిట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 770 కోట్ల రూపాయలు ఉన్నాయి మాత్రమే అది ఆస్తులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరన్నా నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఒకవేళ నమ్మే లెక్కైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదా ఆయన ఆస్తి ఎన్ని కోట్లు ఉంటాయి అనే అంశాన్ని అయినా సరే తెలియజేయచ్చు. సో ఇక ఆ ఆస్తుల విషయం అంటే అఫిడవిట్ రూపంలో దాంతో పాటుగా నేర చరిత్ర ఉంది, ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి కదా. సో ఇటువంటి క్రమంలో తాజాగా ఏదైతే కేసుకు సంబంధించిన అంశాలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య గత ఎన్నికల ముందే జరిగింది. కానీ అప్పుడు అంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు. ఎందుకు అంటే అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది అనే ఆలోచనలో ప్రజలు కూడా దాన్ని ఓవర్కమ్ చేసేసి దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. సో ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రూపంలో వర్కౌట్ అయింది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఆ కేసుకు సంబంధించిన అంశాలు పదే వైఎస్ సునీతారెడ్డి గారు పోరాటం కావచ్చు, సిబిఐ కానీ విచారణ జరిపినప్పుడు విషయాలు కావచ్చు, దాని తర్వాత అప్రూవర్గా మారిన దస్తగిరి మ్యాటర్ కావచ్చు, ప్రతి ఒక్క అంశం కీలకంగా మారిందిగా. సో ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ ఆయన అఫిడవిట్ లో మాత్రం పొందుపరచలేదు అని చెప్పేసి బీటెక్ రవి గారు సాక్షాత్తు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపైన రిటర్నింగ్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సో దీంతో పాటు ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లో 60 నుంచి 70 స్థానాల వరకు కూడా చాలా మంది వైసీపీ అభ్యర్థులందరి పరిస్థితి ఈ విధంగానే ఉందట. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ ఆయన అఫిడవిట్ లో కూడా తప్పుడు ఆస్తులు సబ్మిట్ చేశారు అని చెప్పేసి చాలా వరకు కూడా మ్యాండేటరీగా కంప్లీట్ చేయవలసిన కాలమ్స్ కూడా కంప్లీట్ చేయకుండా వదిలేశారు అని చెప్పేసి ఇక్కడ స్థానిక అభ్యర్థి ఆయన పైన కూడా కంప్లైంట్ చేశారు. అదేవిధంగా గుడివాడ కొడాల నాని ఆయన పైన కూడా ఆయన ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ బిల్డింగ్లు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అవి కూడా ఈయనే వాడేసుకున్నారు అని చెప్పేసి ఆ లోకల్ నాయకులు దానిపైన కంప్లైంట్ చేశారు. అనేక రకాలుగా ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్ పైన కూడా అభ్యంతరాలు తెలపడం. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం, రిటర్నింగ్ అధికారులు చాలా చోట్ల కూడా ఈ వైసీపీ అభ్యర్థులకి ఏదో మొగ్గు చూపుతున్నట్లుగా ఇంకా వాటిని ఓవర్లుక్ చేసేసాం లేదా ఓవర్కమ్ చేసేసాం అన్నట్లుగా లేదు అంత బాగానే ఉందని చివరి క్షణంలో ఆ నామినేషన్లు అన్ని కూడా యాక్సెప్ట్ చేసేసారట. సో ఇది కూడా ప్రత్యర్థి పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వాళ్ళకి అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు కొంత చొరవ చూపించో విచక్షణాధికారాలతోనో ఏదైతే ఆ అభ్యర్థులకి కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వీళ్ళు చూసి చూడడం పోవడం కనుక జరిగితే ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోదు. ఆ ఎన్నికల అధికారులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో అవి ఇవాళ కాదు రేపైనా బయటపడతాయి. ఇటీవల జరిగిన పరిణామాలు చూసారు కదా, చాలా మంది ఐఏఎస్ అధికారుల పైన ఐపీఎస్ అధికారుల పైన కూడా ఎలక్షన్ కమిషన్ కూడా జుల్పించింది.
సో ఎందుకనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెట్వర్కింగ్ బాగానే చేసుకుంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు బాగా వ్యవస్థలు మేనేజ్ చేస్తారని. కానీ ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా పాచికలు పారవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పారుతున్నాయి. ఇక్కడ ఇదే చాలా ముఖ్యమైన అంశం. ఆయన ఏ విధంగా ప్లానింగ్ చేసుకున్నారో ఎట్లాగో కానీ ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకుంటారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. ఎన్నికల అధికారులు కూడా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు. సాక్షాత్తు సిఎస్ గారే ఆ విధంగా ఆయన ఒక పార్టీ నాయకుడిలాగా మాట్లాడుతున్నా కానీ ఎలక్షన్ కమిషన్ చూసి చూడనట్లుగా ఉంది అంటే లోపం ఎక్కడుంది? సో ఇక్కడ అభ్యర్థులు వాళ్ళ యొక్క అభ్యంతరాలు తెలియజేస్తున్నా కానీ ఇక్కడ ఈ విధంగా పట్టించుకోవట్లేదు అని వాళ్ళు గుగ్గోలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి, ఆయన పైన కూడా అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళ యొక్క అభ్యంతరాలను తెలియజేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఈ అఫిడవిట్లో సబ్మిట్ చేసిన కనుక అబద్ధాలు అని చెప్పేసి కనుక కోర్టుకు వెళ్ళిన తర్వాత, అంటే ఒకవేళ ఎవరైనా సరే దీనిపైన కోర్టుకు వెళితే కోర్టులో కనుక అది ప్రూవ్ చేయగలిగితే ఈయన అన్ని అబద్ధాలే పెట్టారు అని ఖచ్చితంగా వాళ్ళ నామినేషను మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడంటే నామినేషనే, రేపు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఆ అఫిడవిట్ తీసుకొని అందులో ఏమైనా అబద్ధాలు ఉన్నా, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా సరే ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసిన తర్వాత అది కనుక రుజువు చేయగలిగితే అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారైనా సరే భర్తరఫ్ అయిపోతుంది, దాంట్లో డౌటే లేదు. ఇక వాళ్ళ పదవి పోతుంది, ఏదైనా పోతుంది. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే అభ్యర్థులు ముందుగా సరే అభ్యంతరాలు తెలపజేయడం వేరు, ఆ తర్వాత ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించాలి. అఫిడవిట్లు ఏం సబ్మిట్ చేశారు, ఏంటి, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఏ విధంగా ఉంది, అది గనక లోతుగా పరిశీలించి వాళ్ళు ఎక్కడైనా పొరపాటు చేసినా ఆ పొరపాటును కనుక పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ అభ్యర్థుల్ని అసెంబ్లీలో అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంట్లో పార్లమెంట్ నుంచి కూడా బయటకు దూసేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అభ్యర్థులు 60 నుంచి 70 మంది వాళ్ళ యొక్క నామినేషన్లు కావచ్చు, ఆ నామినేషన్లు ఫిలప్ చేయడాలు కావచ్చు, కొంతమంది అయితే సంతకాలు కూడా మిస్ చేశారంట. మరి ఆ సంతకాలు కూడా మిస్ చేసిన వాటిని అసలు రిటర్నింగ్ అధికారులు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు ఏంటి, ఆ తర్వాత నామినేషన్లు యాక్సెప్ట్ చేయటం ఏంటి? మొదట్లో కొన్ని వార్తలు అయితే వచ్చినాయి, ఆయన వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ అయింది, వీళ్ళ నామినేషన్ రిజెక్ట్ అయింది, కొడాల నాని నామినేషన్ రిజెక్ట్ అయింది, అది ఇది అని చెప్పేసి చివరికి మరలా మొత్తం అంతా సజావుగానే సాగిపోయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ ప్రత్యర్థులు ఏదైతే ఈ నామినేషన్లు కావచ్చు, వాటిలో ఉన్న అభ్యంతరాలు కావచ్చు, వాటిపైన తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవాలు ఉన్నాయా లేదా అఫిడవిట్లు అనేది మాత్రం చాలా కీలకం కాబోతుంది. సో ఎవరైతే వీటిపైన పోరాడతామో లేకపోతే వాటిపైన అభ్యంతరాలు తెలియజేస్తున్నారో ఆ అఫిడవిట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా అందులో కనుక తప్పులు ఉంటే వాటిపైన కోర్టుకు ఆశ్రయించండి. కోర్టు తర్వాత ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటుంది ఆ అభ్యర్థుల పైన కూడా. సో మొత్తానికి చెప్పాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా 60 నుంచి 70 మంది అభ్యర్థుల అయితే మాత్రం ఈ నామినేషన్ వ్యవహారం పైన అభ్యంతరాలు అయితే ప్రత్యర్థులు తెలియజేశారు. మరి చూద్దాం దీనిపైన ఇంక ఏ విధంగా ఉంటుంది. ఈ ఎన్నికల నామినేషన్లో విత్డ్రా చేసుకునేది కూడా సమయం ఉంది, రేపు 29 అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్. సో ఆ 29లో మరి ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు. ఇంకా ఇందులో ఇంకా కీలకమైన అంశం కూడా ఉంది. అదేంటి అంటే కొంతమంది కావాలనే ఈ నామినేషన్ల ప్రక్రియలో తప్పుడు సమాచారం కావాలని ఇచ్చేయడం, లేకపోతే కావాలని ఫిలప్ చేయకుండా ఉండడం, నామినేషన్ రిజెక్ట్ అవ్వాలనంట. రిజెక్ట్ అవ్వాలని ఎందుకు చేస్తున్నారు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనుక చూస్తుంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైసీపీ పట్ల పైన కానీ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. సో మనం పోటీ చేసిన వేస్టే గెలవము అనే భావనలో ఉండి మరి ఇప్పుడు నామినేషన్ అన్న రిజెక్ట్ అయితే కొంత సానుభూతి అన్న వస్తుంది, మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనే భావన కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఎవరు నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంత ఇదిగా చేస్తే నామినేషన్ ఫిలప్ చేయడం కూడా రాదా నవ్వులు పాలైపోతారు. కాబట్టి అట్లాంటివి జరగవు. కానీ ఏదైనా ఉంటే నామినేషన్లో పొరపాట్లు తప్పులు ఏదైనా జరిగి ఉండొచ్చు, అంతేగాని కావాలని వీళ్ళు నివేదన చేసి ఎన్నికలను తప్పించుకుందాం, వైసీపీ నుంచి పారిపోదాం అని చెప్పేసి మాత్రం అనుకోరు. సో మొత్తం మీద అయితే ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి, కానీ ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం నమ్మడానికి అయితే అవకాశం లేదు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సహా 60 నుంచి 70 మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క నామినేషన్ల పైన అభ్యంతరాలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.